దేవునికి మహిమ కలుగును గాక. ఈస్టర్ ఆదివారం శుభాభివందనములు దేవుని పక్షంలో మరియు కుటుంబ పక్షంలో మీ అందరూ తెలియపరుస్తున్నారు. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ బిగ్గరగా హల్లెలూయా. యోహాను సువార్త 19వ అధ్యాయము 42వ వచనాన్ని చూసుకుంటాం. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. ఇక్కడ యోహాను సువార్త యోహాను భక్తుడు దర్శన ప్రకారము రాస్తున్న మాటలు గమనిస్తే, సాక్షిగా రాయించిన మాటలు చూస్తే, ఇక్కడ 19వ అధ్యాయము 38 నుంచి 42 వచనాల్లో ఇక్కడ ఒక సందర్భాన్ని మనం గమనించవచ్చు. యేసు క్రీస్తు ప్రభువారిని భూమి తనను ఉంచుకోలేకపోయింది. భూమి యేసు క్రీస్తు ప్రభువారిని ఉంచుకోలేకపోయింది అనగా, ఇక్కడ గమనిస్తే యేసు క్రీస్తు ప్రభువారి శక్తి అనేక విధాలుగా సువార్తలో చూశాం. ఆయన శక్తి సువార్తలో చూశాం. ఆయన పరిచర్యలో, బాధ్యతలో ఆయన చేసినటువంటి సూచక్రియలు, అద్భుతాలు, వ్యక్తిత్వము మరియు గుణగణ లక్షణాలు, అంతేకాదు ఆయన మరణంలోనూ స్పష్టంగా తేటగా బయలుపరచబడి. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఆ దినమున యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. అంటే ఆయన భూస్థాపన కార్యక్రమంలో బాగా గమనించండి ప్రియమైన దేవుని సంగమా, ఆయన భూస్థాపన కార్యక్రమంలో కూడా ఆయన యొక్క శక్తిని బయలుపరచబడింది. ఏ విధంగా అంటే, ఆయన మరణంలో, ఆయన భూస్థాపన కార్యక్రమంలో కూడా లేఖన ప్రవచన నెరవేర్పు జరిగి ఉంది. మనం గమనించవలసిన సత్యం ఏంటంటే, చూడండి, యెషయా భక్తుడు తన దర్శన ప్రకారము దేవుడు బయలుపరిచిన విధానం చూస్తే, ప్రవక్త గారు రాయించిన మాటలు చూడండి. 53వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన మాటలు ఒకసారి చూస్తే చక్కని మాట. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును. హల్లెలూయా. ఇక్కడ గమనిస్తే సాధారణమైన మరణము వలె మరణించాడు. ఒక ప్రత్యేకత ఉంది అక్కడ, సాధారణమైన మరణమే. మరి అందరిలాగానే భూస్థాపన కార్యక్రమము జరిగింది. కానీ అక్కడ ఒక అద్భుతము జరిగింది. భూమి తనను ఉంచుకోలేని స్థితికి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, అదే యోహాను సువార్త 20వ అధ్యాయంలో చూస్తే, మొదటి నుంచి చూడము, 20వ అధ్యాయం ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియయు పెద్దలకాడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక సందర్భం ఎదురైంది. సమాధి ఆయనను ఉంచుకోలేకపోయింది. భూమి తనను ఉంచుకోలేకపోయింది, సమాధి కూడా
ఉంచుకోలేని పరిస్థితి అయింది. ఎందుకు అనగా ఈ 20వ అధ్యాయము 1 నుండి 10 వచనాల్లో ఈ సందర్భాన్ని గమనిస్తే, సమాధి మీద ఉండిన రాయి తీయబడియుట చూచెను. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షత శక్తి మనము చూడాలంటే ఆయన పునరుద్ధాన శక్తిని మనం గమనించాలి. ఏంటి ఆయన పునరుద్ధాన శక్తి అంటే, మాట ఇచ్చి నెరవేర్చిన గొప్ప దేవుడు, వాగ్దానం ఇచ్చి వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి వాగ్దాన పుత్రుడు. ఇక్కడ గమనిస్తే మరణాన్ని జయించిన మొట్టమొదటి మరియు చివరి శక్తి కూడా ఆయనదే. ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? తిరిగి లేస్తానని వాగ్దానం ఇచ్చినటువంటి, 3వ దినమున తిరిగి మీ మధ్యకు వస్తానని చెప్పినటువంటి వాగ్దాన పుత్రుడు, మాట ఇచ్చి నెరవేర్చినటువంటి గొప్ప దేవుడు. ఇక్కడ గమనిస్తే మృత్యుంజయుడుగా మరణంపై సంపూర్ణమైన అధికారము కలవాడు. ఎవరికైనా ఉందా అధికారం? ఆయన ఒక్కనికే సంపూర్ణమైన అధికారము కలవాడు ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభువారు. ఈ దినము గమనించండి, సమాధి ఆయనను ఉంచుకోలేకపోయింది. సమాధి రాయి సంకెళ్ళు ఆయనను బంధించలేకపోయాయి. చూడండి అక్కడ రాయబడిన మాటలు చూడండి. కనుక ఆమె పరిగెత్తుకొని ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరగమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉన్నట్టు చూచెను గాని అతను సమాధిలో ప్రవేశింపలేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, సమాధి రాయి గాని సంఖ్యలు గాని ఆయన్ను బంధించలేకపోయాయి. అయితే ఇక్కడ గమనించాలి ఒక మాట, ఆయన మనిషి, ఒక మానవ రూపము దాల్చి మన మధ్యలోనికి వచ్చినటువంటి వ్యక్తే. సామాన్యమైన వ్యక్తిగా గమనించే అక్కడ చూస్తే భూస్థాపనే కానీ మరణమే కానీ అన్నీ ఒకేలాగా జరిగాయి. కానీ ఆయన పరిపూర్ణ మానవుడు. ఎలాంటి మానవుడు అండి? మాత్రమే. అందుకే భూమి కానీ సమాధి కానీ ఉంచుకోలేకపోయింది. ఇక్కడ గమనిస్తే పరిపూర్ణమైన దేవుడు ఆయన. లేఖనాలను నెరవేర్చుటకు ఆయన సజీవంగా తిరిగి లేచాడు. అందుకే దావీదు కీర్తనకారుడు చక్కని మాట రాస్తాడు. చూడండి, 16వ కీర్తనలో 10వ చరణంలో రాయబడిన మాటను చూస్తే అక్కడ, ఎందుకనగా నీవు నా ఆత్మను, చూసారా, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని పుల్లు కోతిని చూడనీయవు అని అర్థం. అది నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. చూసారా, సమాధి ఉంచుకోలేని పరిస్థితి అంటే ఆయన పరిపూర్ణుడు కాబట్టి. ఎంత గొప్ప దేవుడు అంటే, అందుకే పౌలు భక్తుడు అపుస్తల కార్యంలో రాస్తాడు చక్కని మాట. 2వ అధ్యాయము చూడమ్మ, 2వ అధ్యాయము 23వ వచనం చూడు, అక్కడ రాయబడిన మాటలు గమనించండి. దేవుడు నిశ్చయించిన చూడండి, సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఆయన గురించి దావీదు ఇట్లా అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండెను.
నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, నాకు జీవ మార్గములు. చూసారా దావీదు గారు ఈ విధంగా సాక్ష్యం చెప్తూ 31వ వచనానికి వచ్చేసరికి క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానము గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము హల్లెలూయా. ఎంత గొప్ప సాక్షి సమూహము కలిగి ఉన్నాడు చూశారు. ఆయన పరిపూర్ణమైనటువంటి సామాన్యమైన వ్యక్తి కాదండి, పరిపూర్ణుడుగా జీవించాడు. కాబట్టి ఇక్కడ దావీదు గారు సాక్ష్యం చెప్తున్నారు. గమనిస్తే పౌలు భక్తుడు కూడా ఒక చక్కని మాట అంటాడు. 1 కొరింథీలో ఉన్న సంఘముతో మాట్లాడతాడు. ఈ రోజు ఈ దినము మనతో మాట్లాడుచున్న మాట హెచ్చరికలు చూస్తే 15వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును చూడండి, మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. బాగా గమనించండి, లేఖనముల నెరవేర్పు ప్రకారము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనము ప్రకారము 3వ దినమున లేపబడెను. చూసారా, అన్ని లేఖనముల నెరవేర్పు ప్రకారమే జరిగి ఉన్నాయి. పరిపూర్ణమైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈస్టర్ ఆదివారము ఈరోజు ప్రత్యేకత. ప్రతి ఆదివారము పునరుత్థాన దినమున మనము ఎందుకు ఆరాధన చేస్తున్నామంటే ఆయన తిరిగి లేచాడని, మనకు రక్షణ నిరీక్షణ ఇచ్చాడని గమనించి ఆరాధన చేస్తున్నాం. ఆనవాయితీగా ఆచారంగా చేస్తున్నాం. 3వ దినంన తిరిగి లేఖనముల నెరవేర్పు ప్రకారము లేచి మన మధ్యలోనికి వచ్చి మనతో కలిసి ఆయన ఆరాధిస్తున్నాడనే నిరీక్షణ రక్షణ అనుభవంతో మనము ఆరాధన చేస్తున్నాం. ఇది మనము పొందుకున్నటువంటి గొప్ప ధన్యత. ఏదో ఆచారంగా ఆనవాయితీగా ఆదివారము మందిరానికి వెళ్ళాలి, వాళ్ళు వెళ్ళారు నేను వెళ్ళాలనే భావనతో వస్తున్నావేమో. ఈ దినం ఒక సత్యాన్ని తెలుసు, ఆయనను భూమి ఉంచుకోలేకపోయింది, సమాధి ఉంచుకోలేకపోయింది. ఆయన సమాధి చేయబడ్డాడు మానవునిగా. మరి అన్ని రకాల కార్యములు జరిగిన కుళ్ళు పట్టనీయలేదు. పరిశుద్ధుణ్ణి, పరిపూర్ణుణ్ణి ఈ దినము గమనించినట్లయితే తాను చెప్పినట్లుగానే ఆయన తిరిగి లేచాడు. అక్కడ ఉన్న వారందరూ ఆయన శక్తిని గమనించారు. ఈ దినము గమనించు ప్రియ సహోదరి సహోదరుడా, మాట ఇచ్చి నెరవేర్చిన గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం, అందుకే ఆరాధిస్తున్నాము అనేది మనము తెలుసుకోవాలి. అందుకే ఆయన శక్తిని గమనించి మత్తయి సువార్తలోనికి వెళ్తే చూడండి, మత్తయి గారు రాస్తున్న మాటను చూస్తే 28వ అధ్యాయము 6వ వచనంలో గమనిస్తే అక్కడ ఒక సందర్భాన్ని మనం చూడవచ్చు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. మొదటిది భూమి తనను ఉంచుకోలేకపోయింది, రెండవది సమాధి ఆయన ఉంచుకోలేకపోయింది. క్రీస్తు నేడు లేచెను. హల్లెలూయా. మూడవది ఏంటంటే ఆయన లేచెను, నేడు లేచెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. మొదటి వ్యక్తి ఆయనే, చివరి వ్యక్తి ఆయనే. ప్రియమైన దేవుని సంగమా,
మత్తయి సువార్త 28వ అధ్యాయం మత్తయి గారు రాసిన ప్రకారం 1వ వచనం నుండి మొదలు పెట్టుకుంటే 10 వచనాల్లో సత్యాన్ని బయలుపరిచాడు. ఇక్కడ గమనిస్తే మనం ఈస్టర్ పునరుత్థాన పండుగ అని మనం చెప్పుకుంటున్నాం. చీకటి తర్వాత ఏమొస్తుందండి? అరుణోదయము వస్తుంది. ఈస్టర్ అనే మాటకు లాటిన్లో కానీ ఇంగ్లీష్లో కానీ ఎన్ని రకాలుగా మనం చూసినట్లయితే యాంగ్లో సాక్సస్ అని పిలువబడింది. ఇక్కడ గమనిస్తే అరుణోదయము మరియు వసంతము, దీనికి ఇంత మంచి చక్కని అర్థాన్ని ఈ ఈస్టర్ సండేకు దేవుడిచ్చిన భాగ్యం. అంటే చిగురించడం, వసంతం అంటే చిగురు పుట్టడం, మరలా చిగురు వేయడం. ఒక చెట్టు కానీ మొక్క కానీ దాన్ని ఏమైపోతుందంటే మనం గమనించినట్లయితే అది విరిగిపోవడము లేకపోతే దాన్ని తీసివేయడము జరిగినప్పుడు అది భూమిలో చనిపోయి మరలా చిగురు పెడుతుంది. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు మరలా చిగురు పెట్టి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూసినట్లయితే ఇక్కడ తన మరణము పునరుత్థానము ద్వారా చీకటిని పారద్రోలి వెలుగును ప్రసాదించినటువంటి గొప్ప మహానీయుడు. ఇది గమనించండి ప్రియమైన దేవుని సంగమా, మృత్యుంజుడైన యేసు మరణాన్ని విధించి మనలను మరణం నుండి జీవంలోనికి నడిపించి ఉన్నాడు. మరణాన్ని విధించినటువంటి గొప్ప దేవుడు. ఆ గెలిచి మనల్ని జీవంలోనికి నడిపించినటువంటి గొప్ప మహానీయుణ్ణి మనం కలిసి ఉన్నాం. ఈ దినము ఏం చేశాం? కలిసి ఆరాధిస్తున్నాం, కలిసి సంతోషిస్తున్నాం. అందుకే ఒక చక్కని మాట, మృత్యున్మయ అమృతంగమయ అనే ప్రార్థనకు జవాబిచ్చాడు. ఎంత చక్కగా అంటాడు చూడండి. కొరింథీయులకు రాసిన పత్రికల్లో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 55వ వచనంలో రాయబడి ఉంటుంది. ఓ మరణమా నీ ముల్లెక్కడా, నీ ముల్లెక్కడా. చూసారా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా. ఈ దినము మరణాన్ని చూపించినటువంటి గొప్ప దేవుడు గెలచి 3వ దినమున మన ముందు సాక్షిగా నిలబెట్టి ఉన్నాడు. యేసుక్రీస్తు పునరుత్థానము ముందుగా చెప్పబడినటువంటి ప్రవచనాల నెరవేర్పు జరిగి ఉందనే సాక్ష్యాన్ని మొదటిగా ఎవరు చూశారండి? స్త్రీ. యేసును అనుసరించినటువంటి స్త్రీలు సంతోషింపబడిన వారుగా కనబడుతుంది అక్కడ. ఇక్కడ గమనిస్తే శిలువ సమయంలో సమాధి వద్ద శిష్యులు అందరూ లేకపోయినప్పటికీ కూడా ఎవరున్నారండి? స్త్రీలు మాత్రమే కనబడుతున్నారు. పునరుత్థానానికి కూడా మొట్టమొదటి సాక్షులు ఎవరయ్యా? స్త్రీలే. దేవునికి మహిమ కలుగును గాక. పునరుత్థాన శుభవార్తను అందించిన వారు స్త్రీలే. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే యోహాను భక్తుడు 11వ అధ్యాయము 28వ వచనంలో రాస్తాడు చూడండి. పునరుత్థానమును నేనే, జీవమును. 11వ అధ్యాయం 25వ వచనాన్ని చూడండి. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు నిరీక్షణ కలిగి రక్షణ పొంది విశ్వాసంతో నమ్మకంగా జీవిస్తాడు. ఏంటి నిరీక్షణ, ఏంటి రక్షణ, ఏంటి నమ్మకము? ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. మరణాన్ని విధించి గెలచి మన ముందు నిలబెట్టి ఉన్నాడు. జీవమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇంతకంటే గొప్ప సాక్ష్యం మనకు అవసరమా? ఆలోచన చేయండి. ఇంత సత్యాన్ని బయలుపరిచిన దేవుణ్ణి మనము వదిలి జీవిస్తున్నాం.
ఈ పునరుత్థాన దినమున దేవుడు మాట్లాడుచున్న మాట ఇక్కడ గమనిస్తే, సిలువ మరియు అనంతరము శిష్యుల యొక్క విశ్వాసం ఏమైపోయింది తెలుసా? సిలువ వేసిన వెంబడే శిష్యులు సన్నగిలిపోయారు. వాళ్ళు ఏమైపోయింది? విశ్వాసము కోల్పోయింది. వాళ్ళు ఏం చేశారంటే, ఇక వారిలో పిరికితనం వచ్చేసి, నడిపించే నాయకుడు లేకపోయేసరికి ఎవరిమైనా మనం చెప్పుకుంటాం. సడన్గా ఏమైపోతుందండి? ఒక్కసారిగా అధైర్యం వచ్చేస్తుంది. ధైర్యాన్ని కోల్పోయిన పరిస్థితిలోనికి వస్తాం. అలా ఉన్నటువంటి నిర్జీవంగా ఉన్న శిష్యులకు ఈ దినం గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులారా, నిర్జీవంగా ఉన్న మనకు, అవిశ్వాసంతో జీవిస్తున్న మనకు విశ్వాసాన్ని బలపరిచే యేసు పునరుత్థాన శక్తి వలన శిష్యులు మరియు రక్షణ అనుభవంలోనికి వచ్చిన వారు, నిరీక్షణ కలిగి ఉన్న వారికి మరలా ఉద్భవించడము, చిగురించడము మొదలైంది. ఎప్పుడు? పునరుత్థానము ద్వారా. ఆయన తిరిగి లేచాడు అనే మాట విన్న తర్వాత ఏమైపోయిందండి? ఒక్కసారిగా ఉద్భవించడము మొదలుపడింది. యేసుక్రీస్తు ప్రభువారి సువార్త కొరకు శ్రమ పడ్డారు. తదుపరి ఎవరు? శిష్యులు. ఎప్పుడైతే నిర్జీవంగా పిరికితనంతో ఉన్నవారు ఒక్కసారిగా మూడవ దినమున తిరిగి లేచి పునరుత్థాన దినములో పునరుత్థానముగా కనపడినప్పుడు వారిలో అలాంటి పునరుత్థాన శక్తి మొదలైంది. హతసాక్షులు కూడా అయ్యారు వారు. ఈ దినము గమనించండి, పునరుత్థాన శక్తి ప్రభావము మనలో కూడా పనిచేయునుగాక. మనలో పిరికితనము, నిరుత్సాహము, నిర్జీవము కలిగి జీవిస్తున్న మనము ఈ పునరుత్థాన శక్తి, ఈ పునరుత్థానము ద్వారా మనలో ఉద్భవించాలి. వసంతము చిగుర్చించాలి. యెషయా మొద్దు నుండి వచ్చినటువంటి చిగురు మనలో ఫలించి అభివృద్ధి చెందును గాక. అప్పుడే మన జీవితాలు వసంతాల చిగురును ఇస్తాయి. వసంతకాలంలో చిగురు వస్తుంది కదా, కానీ మనం ఎప్పుడు కూడా చిగురించే వారిగా ఉందుము గాక. పౌలు భక్తుడు అంటాడు కదా, చక్కని మాట అంటాడు, మితముగా ఉండడము నేర్చుకున్నాడు. ఉన్నా లేకున్నా, సంతోషంగా ఉన్నా లేకున్నా, ఎప్పుడు కూడా వికసించే వారిగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఈ పునరుత్థాన దినమున కొలసీ సంఘంతో చక్కని మాట మాట్లాడతాడు పౌలు భక్తుడు. చూడండి, 3వ అధ్యాయంలోనికి వెళ్ళండి. 3వ అధ్యాయంలోనికి వెళ్ళండి. ఎంత చక్కని మాట ఈ దినము, ఈ ఉదయకాలంలో మాట్లాడుచున్నాడు. చూడండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరండి? మనము నిర్జీవంగా ఉన్న మనము, పిరికితనము కలిగి జీవిస్తున్న మనము, అవిశ్వాసంతో జీవిస్తున్న మనము పునరుత్థాన శక్తిని పొందుకొని మూడవ దినమున లేఖనముల నెరవేర్పు ద్వారా తిరిగి లేస్తానని వాగ్దానం ఇచ్చిన వాగ్దాన పుత్రుణ్ణి, మాట ఇచ్చి నెరవేర్చిన గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నామని ఎప్పుడైతే నీవు నిరీక్షణ కలిగి ఉంటావో, ఓ కొలస్సీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులారా, ఈ దినము, ఈ ఉదయకాలమున ఈ సంఘముతో మాట్లాడుచున్న మాట ఏంటో తెలుసా? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఇది నమ్మేవా? నమ్మితే నీలో నిరీక్షణ ఫలించును గాక, నీలో విశ్వాసము బలపరచబడును గాక. ప్రియమైన దేవుని సంగమా, అందుకే ఇక్కడ మాట్లాడుతున్న మాటను గమనిస్తే
పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టు కొనకుడి. ఖచ్చితంగా చెప్తున్నాడు. ఓ కొలసీలో ఉన్న సంఘస్థులారా, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీదనే గాని మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది సత్యము ఈ దినము తెలుసుకో. నిరీక్షణ కలిగి రక్షణ అనుభవంలోనికి వచ్చిన నీవు నమ్మకంతో విశ్వాసంతో తెలుసుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? ఇక్కడ అంటున్న మాట, ఏలయనగా మీరు మృతి పొందితిరి. మనము మీ జీవము క్రీస్తుతో కూడా ప్రత్యక్షమైనప్పుడు, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు ఆయన యందు దాచబడి ఉన్నదండి మన జీవితం. జాగ్రత్త సుమ. అందుకే మనలను ఈ దినం గుర్తు చేస్తున్నాడు. సమాధి స్థితిలో ఉంచే ప్రతి అడ్డుబండను యేసు శక్తి గల నామములో తొలగించాలి. ఈ దినము నీ నా మన స్థితి ఎలా ఉందంటే సమాధిలోనికి పోయే స్థితిలో ఉన్నాం. అది నిర్జీవమైనటువంటిది. బాగా గమనించండి ప్రేమైన వారలారా. అది ఎలాంటిదండి సమాధి? అది ఎక్కడుంటే అక్కడే దాన్ని కదులుతుంది. అది నిర్జీవము కలిగినది. మన స్థితి ఎలా ఉంది ఈ దినం? నిరీక్షణ కలిగి ఉన్నాం, విశ్వాసం కలిగి ఉన్నాం, నమ్మకం కలిగి ఉన్నాం, అన్ని నమ్ముతాం. కానీ నిర్జీవంతోనే, పిరికితనంతోనే, అవిశ్వాసంతోనే మనం నడుస్తున్నాం ఈ దినం. అందుకే ఇక్కడ అంటున్నాడు, కొలసీ సంఘంతో మాట్లాడుతూ పౌలు భక్తుడు మనతో కూడా గుర్తు చేస్తున్న మాట ఏంటంటే, మన సమాధి స్థితి, మన సమాధి స్థితిలో ఉంచే ప్రతి అడ్డుబండను యేసు శక్తి గల నామములో తొలగించాలి. ఎప్పుడైతే తొలగిస్తావో అప్పుడు పైనున్న వాటి పైన, అనగా పర సంబంధమైన వాటిపైన దృష్టి పెట్టగలుగుతాం. ప్రేమైన దేవుని సంగమా, ఈ దినం గమనించు. అందుకే ఇక్కడ చక్కని మాట, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. పైన ఏమున్నాయండి? దాచిపెట్టి ఉంటాం కదా అన్ని. అవా ఏముంది అక్కడ పైన? పరలోకంలో ఏముంటాయండి? సంతోషము, సమాధానము, ఆకలి దప్పులు ఉండవు. అందరూ సమముగా ఉంటారు. ఆ ఆనందాన్ని జీవితంలో ఎన్నడూ చూడము. అందుకే ఇక్కడ గుర్తు చేస్తున్నాడు, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వం మీద కూర్చొని ఉన్నాడు. నిన్ను కూడా కూర్చోబెట్టుకుంటాడండి పక్కన. అటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ఇది గమనించండి, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. నీ గురి, నీ లక్ష్యం అంతా పరలోకమే. ఈ లోకంలో జీవిస్తున్న నీవు పిరికితనంతో, అవిశ్వాసంతో, సమాధి స్థితిలో జీవిస్తున్న నిన్ను ఈ పునరుత్థాన శక్తి ద్వారా నీలో వసంతాన్ని, అరుణోదయాన్ని, మూడవ దినం తిరిగి లేస్తానని వాగ్దానం ఇచ్చిన వాగ్దాన పుత్రుడు ధైర్యం ఇస్తున్నాడు. మొదటి వ్యక్తిని నేనే, కడపటి వాడను, జాగ్రత్త సుమ. మొదటి వాడను నేనే, చివరి ఇంకెవరు లేదు. అందుకే దావీదు గారు సాక్ష్యాలు చెప్పారు. ఈరోజు మన గురించి కూడా సాక్ష్యం చెప్పేటట్టుగా మనం నిలబడదుము గాక. అందుకే ఈ దినము మనం ఎలా ఉండాలంటే, పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియమైన సంగమా, నీ పరిస్థితి, నా పరిస్థితి, మన పరిస్థితి ఎలా ఉన్నా
నీలో ఆయన వైపు ఉన్నటువంటి భక్తి తగ్గకుండా పునరుత్థాన శక్తిని పొందుకొని బలపడుదుగాక. పునరుత్థానుడా, నీ పునరుత్థాన శక్తి చేత మా జీవితాలను మరింత ప్రభావితంగా చేయమని వేడుకుందాం. ఆ పునరుత్థాన శక్తిని మనం పొందుకోవాలంటే మనలో ఏం కావాలి? నిరీక్షణ కలిగి, నమ్మకం. నిజమే, మాట ఇచ్చాడు, 3వ దినమున లేఖనం నెరవేర్పు ద్వారా కార్యం చేశాడు. నిజమే, నేను నమ్మాను. ఆ నమ్మకం నీలో ఉన్నప్పుడే నీవు చిగురుస్తావు. నీలో వసంతం, నీలో అరుణోదయం. అప్పుడు చెప్పు హ్యాపీ ఈస్టర్. ఏదో ఆనవాయితీగా ఆచారంగా గుడ్ ఫ్రైడే ఈస్టర్ చెప్పుకోవడం కాదు. నీ జీవితంలో, నీ జీవస్థితిలో నుండి, సమాధి స్థితిలో నుండి ఉద్భవించిన దినమున నువ్వు సాక్షిగా నిలబడ్డప్పుడే నీ జీవితంలో వసంతము చిగుర్చునుగాక. అందుకే అయ్యా, నీవు నా హృదయమును గుడిలో ఉన్నావయ్యా, సమాధిలో లేవు. ఉన్నాడా? ఎక్కడున్నాడు? క్రీస్తు నేడు లేచెను. హల్లెలూయా. ఏదో ఆనవాయితీగా ఆచారంగా చెప్పడం కాదు. అయ్యా, నీవు నా హృదయం అనే గుడిలో ఉన్నావయ్యా, సమాధిలో లేవు. ఈ దినము ఆ గుడిలోనికి ఆహ్వానించాలి అంటే నీలో ఏముండాలి? ఖాళీ హృదయం ఉండాలి, తెరవబడిన హృదయం లాగా ఉండాలి. కుళ్ళు కుదంతాలతో, అసూయ ద్వేషాలతో, మత్సరము విభేదాలు కలిగి ఉంటే నింపబడుతుందా? సమాధి చేయబడినట్టుగా ఉంటావు. దాని నుంచి విడుదల కావాలంటే పునరుత్థాన శక్తిని పొందుకొని అది నమ్మితే నీ పట్ల కార్యం జరుగుతుంది. ఏమి నమ్మాలి? అందరూ చెప్తుంటారయ్యా 3వ దినమున తిరిగి లేచాడు. నేను కూడా అందరితో పాటు కాదు. ఈరోజు నీ జీవితంలో సత్యము తెలుసుకో. నీ కొరకై మరణించి తిరిగి లేచాడు. నా కొరకే మరణించి తిరిగి లేచాడు. ఆయన సమాధిలో లేడు, నా గుండె హృదయంలో, ఈ గుడిలో ఉన్నాడు. ఈ హృదయం అనే గుడిలో ఉన్నాడు, సమాధిలో లేడు. భూమి ఉంచుకోలేకపోయిందండి, సమాధి ఉంచుకోలేకపోయింది. అందుకే ఆయన నేడు లేచి ఉన్నాడు అని సాక్ష్యము పలికినట్టుగా మనము పలుకుదుంగాక. ఈ పునరుత్థాన శక్తి నీ నా మన జీవితంలో ఫలించి అభివృద్ధి చెందునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆయన సమాధిలో లేడు. నీ మూయబడిన సమాధిని తెరవబడ్డానికే ఆయన లేచి